దయచేసి గుర్తు చేసుకుంటారన్నా. అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలో మాట ఇచ్చినాం, మడవ తప్పకుండా చేస్తున్నాం, మడవ తిప్పకుండా. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నగారు అందరూ కూడా మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేలు అందరం కూడా మేము రాసిచ్చినాం, మాకు అద్దయ్య, మాకు ఈ పైసలద్దు, ఎందుకంటే ఎవరైతే బడుగు బలైన వర్గాలలో పేద రైతులు ఉన్నారో, భూమిని నమ్ముకొని ఉన్నవారు ఉన్నారో వారికే ఇవ్వండి. ఎందుకంటే నేను గతంలో కమిషనర్గా పనిచేసినప్పుడు నాకు కూడా మా తల్లిదండ్రులు ఇచ్చిన 5 ఎకరాల భూమి ఉండే, దానికి కూడా రైతు బంధు పడ్డదన్న. అలాంటి వద్దని మీ అందరం కూడా నాయనన్న మా ఎమ్మెల్యేలు అందరం కూడా అక్కగారు అందరూ కూడా ముందు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలకు అందులో ఒక సభలో ఉంటాడు, ఎప్పుడు కూడా నిండు సభలో పాలమ్మినా పూలమ్మినా అవి చేసిన ఇవి చేసిన డైలాగ్ కొట్టి ఆయనకు 100 ఎకరాలు పెట్టుకొని అలాంటి వ్యక్తులకు కాదన్నా మనం ఇవ్వాల్సింది, మన ప్రభుత్వం చేయవలసింది ఎవరైతే నిరుపేద రైతులు ఉన్నారో వారికి ఇద్దాం అని అంటే అందరు కూడా మా ఎమ్మెల్యేస్ అందరం కూడా ఏకదాటిగా అన్నగారికి, ముఖ్యమంత్రి అన్నగారికి రాసిచ్చేసినాం. అలాగే ఎవరైతే ధనికులు ఉన్నారో, ఎవరైతే ఫామ్ హౌస్లు కట్టుకున్నారో, ఎవరైతే ఎక్కువ శాతం రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తున్నారో వాళ్ళని గుర్తించి ఆ భూమిలో కాదన్నా మనం ఇవ్వాల్సింది రైతులు, నిరుపేద రైతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిరుపేద కూలీలు ఉన్నారో వారికి ఇద్దామంటే ఇంత చక్కటి కార్యక్రమం తీసుకున్నా కూడా అనునిత్యం నిన్న కూడా మన పైన ఈ దగుల్బాజీ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి అందులో మనం ఇచ్చిన హామీలు 420 హామీలు అని బదనాం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ తిప్పికొట్టవలసిన బాధ్యత ఉంది. ఇంత చక్కటి కార్యక్రమం మనం పెట్టుకున్నాం. ఈరోజు మా పెంబర్తి గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టవంతులు, వారికి పూర్తి న్యాయం జరుగుతుందని. అలాగే ఇక్కడ ఎవరు కూడా ఏమాత్రం కూడా రాని వారు ఏమన్నా కూడా ఇప్పటికైనా కూడా అవకాశం ఇస్తున్నాం, మీరు అప్లై చేసుకోండి. కాబట్టి మీరు ఎవరు కూడా నిరుత్సాహపడకండి. ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు, అన్నగారిని పిలవగానే వచ్చినందుకు నా యొక్క హృదయపూర్వక పెంబర్తి గ్రామం తరఫు నుండి, అసన్పర్తి మండలం తరఫు నుండి ధన్యవాదాలు చెప్తూ అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.